అయినే హాట్ టాపిక్ రేపో మాపో అరెస్ట్ అంటూ కంటిన్యూ అవుతోన్న ఎపిసోడ్కు 1 ఇయర్ కంప్లీట్ అయింది. అయితే ఇప్పటివరకు లీకులు సోషల్ మీడియా పోస్టులతోనే సరిపోయింది. అనారోగ్యం దృష్ట్యా ఇప్పట్లో ఆయన అరెస్ట్ ఉండకపోవచ్చన్న అంచనాల మధ్య ఓ ప్రచారం సెన్సేషన్ అయింది. ఆ మాజీ మంత్రిని కోల్కతాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న వార్తలు కలకలం రేపాయి. అసలు కొడాలి నాని అరెస్టు ప్రచారం వెనుక ఏం జరుగుతోంది? అరెస్టు చేయకముందే ప్రచారం జరగడానికి కారణాలేంటి? లీకులు ఇస్తోంది ఎవరు? హాట్ టాపిక్ గా కొడాలి నాని అరెస్టు ఇష్యూ. కొడాలి అరెస్ట్ వార్తలపై కూపీలాగుతున్న పోలీసులు. హైదరాబాద్లో కొడాలి, కోల్కతాలో అరెస్టు అంటూ ప్రచారం. కొడాలి నాని అరెస్టు వార్తల వెనుక ఉన్నదెవరు? అరెస్టు ప్రచారం వెనుక ఏదైనా కుట్ర ఉందా అని సర్కార్ ఆరా. రేపో మాపో అరెస్ట్ అంటూ ప్రచారం. కేసుల ఉచ్చు బిగిసిందన్న టాక్. ఆయన కదలికలపై పోలీసులు నిఘా పెట్టారన్న లీకులు. ఇలా ఏడాదిగా మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్ ఇష్యూ డైలీ ఎపిసోడ్ గా కొనసాగుతూ వస్తోంది. అక్కడక్కడ ఆయన మీద కేసులయ్యాయి. కానీ ఇప్పటి వరకు కొడాలి నాని అరెస్టు కాలేదు. ఈసారి ఆయన అరెస్టు పక్కా అని ప్రచారం జరిగిన ప్రతిసారి అది నిజం కాలేదు. పైగా నానికి పోలీసులు నోటీసులిచ్చిన సందర్భాలు లేవు. తన మీద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు కొడాలి నాని. కానీ ఏమైందో ఏమో తెలియదు. ఎవరు క్రియేట్ చేశారో, లీకులిచ్చిందెవరో గాని కొడాలి నాని అరెస్టు అంటూ ఓదరగొట్టారు. అటు సోషల్ మీడియాలో, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని కొన్ని న్యూస్ ఛానల్స్, వెబ్సైట్స్ నాని అరెస్టు అంటూ కథనాలిచ్చాయి. కోల్కతా ఎయిర్పోర్ట్లో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. తీరా పోలీసులు క్లారిటీ ఇచ్చే వరకు నాని అరెస్ట్ అయ్యారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. చివరకు ఏపీ పోలీసులు రంగంలోకి దిగి నాని హైదరాబాద్లోనే ఉన్నారు, ఆయననెవరూ అరెస్టు చెయ్యలేదని చెప్పాల్సొచ్చింది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇలా పలువురు వైసీపీ నేతలు అరెస్టవుతూ వచ్చారు. యాక్చువల్ గా వంశీ కంటే ముందే నానిని అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. పరిస్థితులు కూడా అప్పట్లో అలానే కనిపించాయి. అయితే అపోజిషన్లోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నారు నాని. ఆ మధ్య వంశీ అరెస్టు సమయంలో విజయవాడ జైలు దగ్గర కనిపించి అరెస్టులకు భయపడేది లేదన్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అప్పటికే కొడాలి నానికి హార్ట్ కు సంబంధించిన ప్రాబ్లం ఉందని, ఆయన రెగ్యులర్ గా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతూ వచ్చారు. ఆ మధ్య గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నారు నాని. ఆ తరువాత ముంబై వెళ్లి కూడా చికిత్స తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. మొత్తం మీద ఆయనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటంతో ఇప్పట్లో కొడాలి నాని అరెస్టు ఉండకపోవచ్చన్న చర్చ తెర మీదకొచ్చింది. అనారోగ్యంతో ఉన్నందున అతన్ని అరెస్టు చేసి సాధించేదేమీ లేదని కూటమి సర్కార్ భావిస్తుందని అంటున్నారు. హెల్త్ బాలేని వ్యక్తిని అరెస్టు చేసి జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారన్న బద్నాం ఎందుకని కూడా ఆలోచిస్తున్నట్లు టాక్. ఇప్పటికే అరెస్టైన వల్లభనేని వంశీ జైల్లో హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. రెగ్యులర్ గా జైలు నుంచి హాస్పిటల్ కు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. ఆరోగ్యం బాలేనందున బెయిల్ ఇవ్వాలని కోర్టులను అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి ఆరోగ్యం వంశీ కంటే కాస్త ఇబ్బందికరంగానే ఉందని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందట. అందుకే నాని విషయంలో క్యాడర్, లీడర్ల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా మానవత్వంతో వ్యవహరించాలని కూటమి పెద్దలు డిసైడ్ అయ్యారంటున్నారు. ప్రస్తుతానికి నాని ఎపిసోడ్ను పక్కకు పెట్టేసినట్లేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొడాలి ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నాకే ఆయనపై చర్యలు ఉంటాయని వైసీపీ కూడా భావిస్తోందట. అయితే ఇప్పటికీ ఆయన మెడికల్ సపోర్ట్తోనే తిరుగుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి అరెస్టు అంటూ వచ్చిన వార్తలపై ప్రభుత్వ పెద్దలు కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయ్యారట. అందుకే ఇమ్మీడియట్ గా పోలీసులు రంగంలోకి దిగారంటున్నారు. కొడాలి అరెస్టు వార్తల ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తీసుకురావాలని, ఎవరైనా కుట్ర చేస్తున్నారా అనేది తెలుసుకోవాలనుకుంటోందట ప్రభుత్వం. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పలువురి అనుమానితులపై పోలీసులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ క్యాడరే అత్యుత్సాహంతో నాని అరెస్టుపై ప్రచారం చేశారని వైసీపీ కార్యకర్తలు అంటుంటే, వైసీపీ సోషల్ మీడియానే మైండ్ గేమ్ ఆడుతోందని ఒకరిపై ఒకరు కౌంటర్ అటాక్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 1-2 రోజుల్లో నాని అరెస్టుపై ఫేక్ వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో క్లారిటీ వస్తుందని అంటున్నారు పోలీసులు.